అనుమతి లేని ఫ్యాక్టరీకి ఒక అనుమతులు లేకుండా నడుపుతున్నది, నామ్స్ లేకుండా నడుపుతున్న ఫ్యాక్టరీకి వందల మంది పోలీస్ కాపలా కాస్తూ ప్రభుత్వ సొమ్ముని కూడా దుర్వినియోగం అవుతుంది. ప్రభుత్వ సొమ్ము ఎంత దుర్వినియోగం అవుతుంది, ఇన్ని వందల మంది పోలీసు దాన్ని ఇచ్చేస్తూ ఉంటే ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్న ఈ తణుకు పట్టణానికి 36, 144 యాక్ట్ ఎందుకు పెడతారు మీరు? దేని విషయంలో పెడతారు మీరు? ఇక్కడ ప్రజలు బాధపడి ఆ బాధను వ్యక్తపరచుకునే అవకాశం కూడా లేదా? స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడు ఈ రకంగా పెట్టేసి రోడ్డు మీద రాకుండా చేస్తే మన స్వతంత్రం వచ్చేదా? ఎప్పుడూ లేదు ఇటువంటిది. ఇంత దారుణమైన ప్రజలకి ఇబ్బంది కలిగే దాని మీద పర్మిషన్ లేకుండా ఉన్న దాని మీద పోలీస్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళ తరఫున పనిచేస్తున్నారంటే ఒక గోండాల్లాగా. ఇది చాలా దారుణం, ఇది చాలా అన్యాయం. ఇది అడగండి, మీరే అడగండి, సీఏ గారిని అడగండి, డిఎస్పీ గారిని అడగండి. ఏ అనుమతులు లేకుండా ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు కాపలా కాస్తున్నారని చెప్పి అడగండి. ఎటువంటి సమయాల్లో